इतने कम समय తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు 35% ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్తో పాటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెజార్టీ సీట్లలో గెలుపుతో పాటు అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులతో పాటు పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపైన చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఇటు సన్నాహక సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు 35% ఓటు బ్యాంకు సాధించడం లక్ష్యంగా ఏర్పరచుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. నిన్న ఇవాళ జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశాలు, రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రధానంగా వీటిల్లో చర్చ జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలుపొందాలనేటటువంటి లక్ష్యంతో ఏదైతే అమిత్ షా నిర్దేశించారో ఆ ప్రకారం ముందుకెళ్ళడానికి బీజేపీ పదకరచన చేస్తోంది. దాంట్లో భాగంగానే ఇవాళ కీలకమైనటువంటి కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా యునానిమస్ గా దీంట్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి కాకుండా ఉత్తర తెలంగాణలో ఎట్లాగూ విపరీతమైనటువంటి పట్టు ఉంది బీజేపీకి. దక్షిణ తెలంగాణలో కొంత బలహీనంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి, అలాగే దక్షిణ తెలంగాణలో పూర్తిగా బీజేపీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ మేరకు చేసి ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ నుంచి కనీసం 3-4 స్థానాలైనా గెలిచే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి నిర్ణయం దీంతో ప్రధానంగా తీసుకున్నారు. ఇప్పటికే పొలిటికల్ గా ఎలక్షన్ కు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలకి బాధ్యుల్ని ప్రకటించింది ఇప్పటికే బీజేపీ. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకునే ప్రతి కార్యక్రమం కూడా చేపట్టాలి, ఆ ప్రకారమే ఉండాలి. గతంలో ఆషామాషిగా తీసుకుంటే కుదరదు అనేటటువంటి సంకేతాన్ని తరుణ్ చుగ్ చాలా స్పష్టంగా తెలియజేశారు. అంతేకాకుండా ఇందాక కిషన్ రెడ్డి కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఆ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దక్షిణ తెలంగాణ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తర తెలంగాణలో మాకు ఎట్టకు పట్టుంది కాబట్టి ఆ పట్టుని మరింత పెంచుకునేలా ప్రయత్నం చేస్తాం. దక్షిణ తెలంగాణలో మరింత కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరులోగా 2 సార్లు హైదరాబాద్ నగరానికి రానున్నారు. అట్లాగే వచ్చే ఎన్నికలకు సంబంధించి భారీగా బీజేపీ నుంచి జాతీయ స్థాయి నాయకులందరూ కూడా ప్రచారంలో పాల్గొనేలా మొత్తం కార్యక్రమం అంతా కూడా రూపుదిద్దుతున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత క్లారిటీ మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.